వారం రోజులుగా తెలుగుదేశం పార్టీ విషపు పుత్రికలు, పచ్చ పత్రికలు భోగాపురం విమానాశ్రయాన్ని గురించి రాస్తున్న రాతలు రాజు యొక్క బట్టతలను చూసి సూర్యుడి కంటే మెరిసిపోతున్నది అని ఎంతగా పొగిడేటువంటి మనుషులు ఆ రోజుల్లో ఉన్నారో వాళ్ళే ఆశ్చర్యపోయే రీతిలో భోగాపురం విమానాశ్రయంలో అలా భోగాపురం వైకుంఠాన్నే తలపిస్తోందని, అక్కడ విమానాలు దిగేటప్పుడు సముద్రపు హోరు, జలపాతాల జోరు, అరకు అందాల హొయలు, నాగావళి వంశధార అందచందాలు, సింహాచలం అప్పన్న ఆశిష్యులు, అరసవెల్లి సూర్యుని యొక్క దీవెనలు ఇవన్నీ కూడా ఆస్వాదిస్తూ తీసుకుంటూ, అలాగే ఆ భోగాపురం నుంచి ఎగిరే విమానం మేఘాలను ముద్దాడుతూ ఆకాశాన్ని చూపిస్తూ కింద ఈ ప్రకృతి అందాలన్నింటినీ కూడా మైమరపించే స్థాయిలో ఇక విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ వాసులకు కనువిందు చేస్తూ స్వర్ణాంధ్రప్రదేశ్ను సాధించటానికి భోగాపురం విమానాశ్రయం ఒక మైలు రాయిగా, ఆహా ఏమి పొగడ్తలండి, ఉత్తర ద్వారాలు తెరిచారట. అంటే వెంకటేశ్వర స్వామికి, శ్రీ మహావిష్ణువుకు వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఉత్తర ద్వారాలు ఏ రకంగా తెలుస్తారో ఆ రకంగా ఈ ఉత్తర ద్వారాలు తెరిచినట్టుగా ఈ పచ్చపత్రికలు రాస్తున్నటువంటి తీరు ఎంత దుర్మార్గంగా ఉంది అంటే, వీళ్ళు చెక్కితే విగ్రహం, జగన్మోహన్ రెడ్డి గారు చెక్కితే ఉత్త రాతి బొమ్మ, వీళ్ళు పొగిడితేనే అది వైకుంఠం. విమానాశ్రయాలు ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేలున్నాయి. మా తిరుపతిలో కూడా విమానాశ్రయం 1971లో దాదాపు 58 సంవత్సరాల క్రితం, 55-56 సంవత్సరాల క్రితం వచ్చింది. తిరుపతి జనాభా ఇప్పుడు దాదాపు 5.5 లక్షలు, చుట్టుపక్కల దాదాపు అంతా కలిపితే కాళహస్తి, చంద్రగిరి అన్ని కలిపితే దాదాపు 20 లక్షల మందికి పైగా ఉన్నారు, చిత్తూరు అంతా కలుపుకుంటే. ఈ 20 లక్షల జనాభాలో ఇప్పటి వరకు కనీసం 15 లక్షల మందికి విమానాలు ఎక్కేటువంటి భాగ్యమే కలగల. కానీ ఈ పచ్చపత్రికలు రాస్తున్నాయి చూడు, ఇక వైజాగు, శ్రీకాకుళము, విజయనగర వాసులు రోజు ఇక బస్సులే ఎక్కరు, ఇక ఎక్కడికి పోవాలన్నా రైళ్ళు ఎక్కరు, భోగాపురానికి పోయి ఫ్లైట్ ఎక్కుతారు. ఈ రకంగా రాస్తున్నాయండి. వాళ్లకు అంతా ఇంత వచ్చేటువంటి సుఖవంతమైన ప్రయాణం కాదు. ఇప్పుడు వైజాగ్లో ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్టు రాత్రుల్లో అసౌకర్యంగా ఉంటుందట. 11 తర్వాత ఆగవు విమానాలు, 4 తర్వాతనే మళ్ళీ టేకాఫ్ అవుతాయి. అవేవో కొంపలు మునిగిపోయినట్టుగా ఇప్పుడు భోగాపురంలో 24 గంటలు ల్యాండ్ అయిపోతాయట. నిన్న మోడీ గారు ప్రారంభోత్సవం చేసిన వెంటనే ప్రైవేటు విమానాలు జుయ్యమని వాళ్ళనే అంటయా. కాల పొగడ్తకైనా ఒక అర్థం ఉంది. విమానాశ్రయం ఏర్పడ్డ తర్వాత విమానాలు కాకుండా ఏమన్నా ఈగలు వచ్చి వాళ్తాయా? పొగడ్డానికి కూడా ఒక అర్థం ఉండాలి, ఒక పర్థం ఉండాలి. అసలు వీళ్ళు రాసేటువంటి రాతలు ఎలా ఉన్నాయంటే, భోగాపురంలో ఫ్లైట్ ఎక్కితే ఆ ఫ్లైట్ నేరుగా వైకుంఠానికి వెళ్ళి ఆ తర్వాత కైలాసాన్ని కూడా చూపించి ఆ తర్వాత ల్యాండ్ అయ్యేటప్పుడు ఆ వైజాగ్ సముద్రంలో 3 మునకలు వేయించి విమానాన్ని ఆ తర్వాత ల్యాండ్ చేస్తాము అన్నంత గొప్పగా రాసినారు వాళ్ళు.
అసలు ఎంత ఆశ్చర్యంగా ఉందిరా అంటే ఇంకేమీ అక్కర్లా, భోగాపురం వచ్చేసింది. విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో ఉన్న 40-50 లక్షల మందికి ఇక పండుగే పండుగ. అక్కడ విమానాశ్రయం వచ్చింది. మీకు ఇక ఆకలి దప్పులు ఉండవు, అన్నాహారాలతో మీకు అవసరం లేదు. భోగాపురం విమానాశ్రయాన్ని చూసి తరిస్తే చాలు. లోపల మామూలు అందాలు కాదట, ఏ విమానాశ్రయంలోనూ లేనట్టుగా. వీళ్ళు కొత్తగా విమానాశ్రయాన్ని చంద్రబాబు నాయుడు గారు ఆవిష్కరించి ప్రారంభింపజేసుకున్నట్టుగా ఆ విమానాశ్రయాన్ని పొగుడుతున్నారయా. ఎంత ఆశ్చర్యం అంటే వీళ్ళు ఇంకోటి రాసి ఉండాలా, నిన్న మొన్న దేవేంద్రుడు కూడా పుష్పక విమానములో వచ్చి వాలినాడు. ఆ భోగాపురం విమానాశ్రయ అందాలు చూసి అక్కడెందుకు ఉండటం, అమరావతిలో ఈ విమానాశ్రయంలో కాపురం ఉంటే సరిపోదా అనేటువంటి రీతిలో అక్కడ పుష్పక విమానం వాలింది అని ఒక ఫోటో కూడా తీసుకున్నాడని ఆ ఫోటో కూడా ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన ఆశ్చర్యపడాల్సిన పనిలే. ఇక ఆ విశాఖపట్నం, అరకులో, ఆ కొండ ప్రాంతాలలో ఉన్నటువంటి గిరిజనులంతా చింతపండు, ఇప్పసారా ఇవన్నీ తీసుకొని భోగాపురం విమానాశ్రయంలో విమానాలు ఎక్కి దుబాయ్కి వెళ్ళి దుబాయ్లో దానికి బదులుగా బంగారం మారకం చేసుకొని వస్తారు అని కూడా ఈ పత్రికలు రాయగలవు. అంత గొప్పగా భోగాపురం విమానాశ్రయాన్ని గురించి. ఇక చింతపండు, ఇప్పసారా ఎత్తుకొని పోతే చాలు, ఈ అంతర్జాతీయ రవాణా విమానాశ్రయం నుంచి చింతపండు, ఇప్పసారా తీసుకొని పోయి దానికి బదులుగా సేట్ల దగ్గర బంగారాన్ని తీసుకొని వచ్చేయచ్చును అని కూడా వీళ్ళు రాసేటువంటి పరిస్థితి వచ్చింది. ఇంతకంటే దారుణం మరొకటి లేదు. మేఘాలను ముద్దు పెట్టుకుంటుందంటప్పా. వీళ్ళు భోగాపురంలో ఎక్కిన విమానం మేఘాలను ముద్దు పెట్టుకొని ఆ అందాలన్నీ కూడా ఆ విమానంలో ఎక్కిన వాళ్లకు ఆ పారిజాత పుష్పాన్ని కూడా కింద ఆ వనాలను కూడా ఏర్పాటు చేస్తున్నట్టుగా ఇది విమానాశ్రయంలో. ఆడెందుకు అమరావతిలో ఇక్కడే పారిజాత వనాన్ని కూడా తెస్తున్నాము అని. ఎంత ఆశ్చర్యం అంటే వారం రోజులుగా వీళ్ళు రాసినటువంటి రాతలు ఎవరికైనా కూడా ఇంతగా దిగజారిపోవాలన్నా, ఓ విమానాశ్రయం కడితే ఎంతమందికి ప్రయోజనం ఉంటుంది? మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ విమానాలలోనే ప్రయాణిస్తున్నట్టుగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా శ్రీకాకుళము, విజయనగరము, అరకు ఈ ప్రాంతాలలో ఉన్నటువంటి వాళ్ళు 80% పైగా పేద ప్రజలు. విమానాశ్రయాన్ని దూరం నుంచి చూడటమే చాలా కష్టం అనేటువంటి రీతిలో ఉన్న ఆర్థిక పరిస్థితి వాళ్ళది. వాళ్ళనందరినీ కూడా భ్రమింపజేయటానికి, మోసగించటానికి, వంచటానికి భోగాపురంలో విమానాశ్రయం వచ్చింది. ఇక భోగం మేళాలుండి వైకుంఠ ద్వారాలే తెరుచుకుంటాయి అనే అంత భజన చేస్తూ ఉంటే ఏం మాట్లాడాలి? ఎంత దారుణమైనటువంటి రీతిలో ఈ పత్రికలు భజన చేస్తున్నాయి చంద్రబాబుకు. విమానాశ్రయం అవసరం, కానీ విమానాశ్రయమే ఒక్కటే ప్రజల కడగండ్లను తీరుస్తుంది అన్నట్టుగా వర్ణించి ప్రజలను నమ్మించేటువంటి ప్రయత్నం చేసేటువంటి ఈ విష పత్రికల విష వాయువుల్ని నమ్మద్దు అని ప్రజలకందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.